రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా కావాలి. ఒక యువత భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది కాబట్టి రాజధాని ఖచ్చితంగానే కావాలా. ఇవాళ ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి వైజాగ్ కానీ ఇటు అనంతపురం కానీ ఏదైనా సరే ఆ పెట్టుబడులు స్వరం పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఖచ్చితంగా కావాలా. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ నేను ఒక మాట కూడా మాట్లాడాడు. జగన్ అంటే గన్ అనుకుంటున్నారా మీరు అని అడిగాడు. జగన్ అంటే గన్ను కాదండి, గొడ్డలి. మా అంటే మేము, వి అంటే విజయమ్మ. నెక్స్ట్ విజయమ్మ గారిని ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు తప్ప ఆయన రాజధాని పేరు మావిగన్ అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఆయన నవ్వుకుంటున్నాడు. అసలు మచిలీపట్నం అనగానే లాస్ట్ టైం 3 రాజధాని అని చెప్పి వైజాగ్ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేమో మా వీగన్ అని చెప్పి ఈ 3 ప్రాంతాల ప్రజలకు చిచ్చు పెడుతున్నాడు. అసలు అన్నిటికీ దగ్గరికి అయింది కానీ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఎక్కడికైనా రీచ్ అవడానికి మధ్యలో ఉన్న ప్లేస్ అమరావతి. అందరికీ అవైలబిలిటీ కానీ ఫెసిలిటీస్ కానీ జనాలు రావడం కానీ పెట్టుబడులు ఆకర్షించడం కానీ ఏదైనా సరే అమరావతి అనేది మంచి ప్రదేశం కాబట్టి అమరావతిని చూస్ చేసుకుని చంద్రబాబు గారు అమరావతి అనేది రాజధానిగా ఉండాలని చెప్పి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఏదో ఒక మెడిసిన్ వేసుకొని రమ్మాలి. అసలు విషయం తెలియకుండా 4 ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో ముక్కలుగా చేసి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. మీకు ప్రజలు ఆల్రెడీ ఇలా మాట్లాడే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా భవిష్యత్తు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ నెక్స్ట్ ఇలా మాట్లాడి మళ్ళీ 2029 మేము రాగానే మేము పార్లమెంట్ లో బిల్లు పెడతాం, మేము చట్టబద్ధం చేసుకుంటాం, మళ్ళీ మేము చేయలేమా అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు అమరావతిని వేషల రాజధాని అన్నందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. జనాలు మిమ్మల్ని మర్చిపోయే రోజు వస్తుంది. మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ మర్చిపోయి బెంగళూరులో ఉంటాం బెటర్.